మమకారం. ఈరోజు మన ప్రయాణంలో మన చిన్ననాటి రుచులని, ఆనాటి ఆరోగ్య రహస్యాలని ఒక్కసారి నెమరు వేసుకుందాం. గుర్తుందా? కోడి కుయ్యక ముందే మన తాతయ్య లేచి నెత్తిన తువ్వాలు చుట్టుకొని పొలం వైపు అడుగులు వేస్తుంటే అమ్మమ్మ మట్టి కుండలో భద్రపరిచిన చద్ది అన్నాన్ని సిద్ధం చేసేది. రాత్రంతా మజ్జిగలో నానిన ఆ అన్నం ఉదయాన్నే తీస్తుంటే వచ్చే ఆ వాసనే ఒక అమృతం. అందులో కాస్త ఉప్పు, ఒక పచ్చిమిరపకాయను నుంజుకుంటూ పక్కనే పచ్చి ఉల్లిపాయను చితక్కొట్టి తాతయ్య తింటుంటే ఆ ముఖంలో కనిపించే తృప్తి ఇప్పుడు ఏసీ రెస్టారెంట్‌లోనూ కనిపించదు. నాడు వారు ఎండలో గంటల తరబడి నాగలి పట్టి దున్నినా అలసిపోలేదంటే దానికి కారణం ఆ చద్ది అన్నం ఇచ్చిన బలమే. అది కేవలం ఆహారం కాదు, మన ప్రాణం. ఇక వంటింట్లో వినబడే ఆ లయబద్ధమైన చప్పుడు గుర్తుంది కదా! మిక్సీలు లేవు, గ్రైండర్లు లేవు. పెరట్లో పండిన దొండకాయలో, బీరకాయలో కోసుకొచ్చి వాటిని కట్టెల పొయ్యి మీద దోరగా వేయించి రోట్లో